ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దాపురం నియోజకవర్గం అన్నదమ్ములకి, సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ దద్దరిల్లిపోయింది. పిడుగులు పడ్డాయి, ఉరుములు మెరుస్తున్నాయి, పిడుగులు పడ్డాయి, భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఇక్కడికి వస్తాయి పెద్దాపురం జనసేనకి చాలా బలం ఉండి కూడా తెలుగుదేశం నాయకులు, మృదు స్వభావి, తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా అండగా నిలబడ్డ చినరాజప్ప గారి మీద గౌరవంతో వారు గెలవాలని అని చెప్పి మన తుమ్మల బాబు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వారి పెద్దరికాన్ని గౌరవించి నా మాటను మన్నించి ఈరోజున తుమ్మల బాబు గారు తన సీట్ని త్యాగం చేసి పోటీ లేకుండా కూటమి అభ్యర్థి అయిన చినరాజప్ప గారు గెలవాలి అన్న సదుద్దేశంతో ఈ రోజున వచ్చిన చిన్నబాబు మనకి తుమ్మల బాబు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం. గెలిచేది కూటమి, వైసీపీకి ఓటమి, అదే జరుగుతుంది. దానికోసం వచ్చాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం మద్దతుదారులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నేను ఒకటే మీకు ఎందుకు ఈ కూటమికి నేను మద్దతు ఇచ్చానని చెప్పడానికి. రాజకీయాల్లో పార్టీ విభేదాలు ఉంటాయి, మనం పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి, కానీ కక్షపూరితంగా రాజకీయాలు ఉండకూడదు. అన్ని కులాలు కలిసి ఉండాలి. ఆ ఉద్దేశంతో పాపం ఆయన అకారణంగా చంద్రబాబు గారిని జైల్లో పెడితే, నాకు దశాబ్దాలుగా చినరాజప్ప గారు లాంటి తెలుగుదేశం నమ్ముకున్న నాయకులు వారి బాధ నాకు అర్థమైంది. అలాగే దశాబ్దాలుగా ఉన్న వ్యక్తికి, నేను ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తి, దశాబ్ద కాలం నుంచి పార్టీని నడుపుతున్న వ్యక్తి, 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని నడుపుతున్న వ్యక్తి, ఒక నాయకుడి, అధినాయకుడి కష్టాన్ని అర్థం చేసుకున్నా. నాకే దశాబ్ద కాలంగా ఇంత కష్టంగా ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి కష్టాలను చూసి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు నేను అర్థం చేసుకొని మీ అధినాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైన మద్దతు ఆ రోజున రాజమండ్రి జైలులో ఇచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, మన ఆంధ్రప్రదేశ్ సుస్థిరికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను. నాతో పాటు ఈ వేదిక పైన ఉన్న చినరాజప్ప గారికి, తుమ్మల బాబు గారికి, జ్యోతుల నవీన్ గారికి, వెంకటరమణ గారికి, ఏలుకొండల గారికి, అలాగే కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి జనసేన గాజు గ్లాస్ మీద గుర్తు పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ అక్కడున్న ఆడపడుచులకి మీరు చెయ్యెత్తితే ఒక రాష్ట్రం మారిపోద్ది. మీరు బయటకు వస్తే 30,000 మంది ఆడపిల్లల్ని అదృశ్యమైతే మాత్రం అండగా నిలబడ్డ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసేస్తాం. మీరు బయటికి రండి, భుజుల చెయ్యెత్తండి, పిడికిలు బిగించండి, ఈ వైసీపీని నేలమట్టం చేసేద్దాం. 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో మన కూటమి 15కి 15 నియోజకవర్గాలు, ఇక్కడ సంపూర్ణంగా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధిక్యత చూపించాం. ఆ రోజున 2024 ఎన్నికల్లో, రేపు మే 13 జరిగే ఎన్నికల్లో కూడా మనకు కూటమి ఆధిక్యత చూపిందాం. నాకు అవసరం లేదు, నాకు ఏం కోరుకున్నాను దశాబ్ద కాలంగా రైల్వే కోటర్లో కూడా చెప్పాను. 2009లో 8లో పార్టీ ప్రారంభించి మీ వల్ల పార్టీ నడపలేరు అన్న అపవాదు నుంచి నేను దశాబ్ద కాలం నుంచి 2 చోట్ల ఓడిపోయినా గుండెలు పెట్టుకొని, అలాగే ధైర్యాన్ని నింపుకొని ఈ రోజున మీ ముందుకు వచ్చి కూర్చున్నాం. మనం తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి, జన సైనికులకి అందరికీ వెన్నుదన్నుగా నిలిచాం. నేను ఈ రోజున పార్టీ నడుపుతున్నానంటే ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, జనసేనకున్నది బలమే జనబలం, జనసేనకున్న బలమే జన సైన్యం. మనం పార్టీగా ఆలోచించలేదు, రాష్ట్రంగా ఆలోచించాం. ఒక కులం కోసం ఆలోచించాల, అన్ని వర్గాల కోసం ఆలోచించాం.
అన్ని కులాల కోసం ఆలోచించాం. కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు. అదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత మన కూటమిది, జనసేనది. దీని బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత మనం తీసుకుందాం, జవాబుదారీతనం వహిస్తాం. జనసేన, టీడీపీ ఒకటే ఆలోచన విధానం. నదుల అనుసంధానం చేసి రైతులకి ప్రతి చేనుకి నీరు వచ్చేలాగా, పూడికలు తీసేలాగా, డ్రైనేజ్ కాలువల్ని శుభ్రపరిచేలాగా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చిన్న చితక అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మించి రైతుకి కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఉండాలి. ముఖ్యంగా 2 ఉభయ గోదావరి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం భారతదేశానికే ఇది అన్నం పెట్టే అన్నపూర్ణ. ఈరోజు అన్నం పెట్టే అన్నపూర్ణ రైతాంగం ఏడుస్తూ ఉంది. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏ మూలకెళ్ళిన రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో మీకు తెలుసు, గత 2-3 సంవత్సరాలు ఎన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చాను. రోడ్ల మీదకి వచ్చినప్పుడు కనీసం గోతాలు ఇవ్వలేని పరిస్థితి రైతు భరోసా కేంద్రాల్లో వైసీపీ ప్రభుత్వానిది. ఎవరన్నా ఏదైనా అడిగితే కూర్చోబెట్టి మనల్ని కేసులు పెట్టే పరిస్థితి. ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి ఏదైనా మాట్లాడితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. వైసీపీ అవినీతి అక్రమాలు, నిలువు దోపిడీ గురించి ఉదాహరణకి మన పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో మేడిది యజ్ఞేశ్వర నాగబాబు అనే ఒక కుర్రవాడు 28 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేశాడు. కూర్చోబెట్టి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల మీద, వైసీపీ నాయకుల మీద ఏంటి అక్రమాలని చెప్పి ఆర్టీఐ చేస్తే అతని మీద సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది, వేధించడం జరిగింది. ఇందాకే కాకినాడ రూరల్ మండలంకి వెళ్తే పాప అక్కడ కిరణ్ చౌదరి అనే ఒక డాక్టర్ని వేధించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. ఎవరినైనా కూర్చొని వేధించి వెంటాడి హింసించే పరిస్థితి. ఈ పరిస్థితి మారుతుంది. మన తెలుగుదేశం, జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది. ప్రతి వైసీపీ గూండాని మోకాళ్ళ మీద నడిపించే పరిస్థితి తీసుకొస్తాం. కొండలు పిండి చేశారు. ఇక్కడ ఇసుక రవాణా, భూ కబ్జాలు, మట్టి రవాణా, గ్రావెల్ రవాణా, అక్రమ మైనింగ్ అన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ స్థానిక ఇన్ఛార్జ్ డబులూరి దొరబాబు ఆధ్వర్యంలో నడిచాయి. కొండల్ బాగా అక్రమాలు చేశాడా డబులూరి దొరబాబు? అంత అక్రమాలు చేశాడా? డబులూరి దొరబాబు అంటే ఎవరైనా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు కదా, దోపిడీ చేశారని మీరు చెప్తా ఉన్నారు. అంత దోపిడీ జరిగింది, అంత అన్యాయం జరిగింది పెద్దాపురంకి. ఈ అన్యాయాన్ని అరికడదాం. కూటమి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదలం. మనందరినీ కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని, రామేశ్వరం మెట్టలో 600 ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం. ఈ అక్రమ మైనింగ్ వల్ల కొండలు కాస్త మైదానం కింద మారిపోయాయి. ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత 100 రూపాయలు కొనిపించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు. ఎంత మాత్రం నివాస యోగ్యం కాని స్థలాల్లో, ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ లీతు నీళ్లు ఉండే పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రజా ఆమోదం లేదు, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదనేది చిన్న ఉదాహరణ. ఇక్కడ 55 ఎకరాల పెద్దాపురం నియోజకవర్గంలో 55 ఎకరాల్లో 20,040 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం 1,1900 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. అంటే కేవలం 5% మందే లబ్ధిదారులు. 90% మందికి చేస్తామని చెప్పి దానిని సాక్షిలో ప్రచారాలు తప్ప, సిద్ధం పోస్టర్లు తప్ప, సిద్ధం హోర్డింగ్లు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయాల. ముఖ్యంగా పోయినసారి 2014లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా మొత్తం రాష్ట్రం అంతా లబ్ధిదారులు ఇవ్వకుండా ఇల్లులు పాడైపోయేలా చేశారు. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం మొత్తం తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కేంద్ర జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు వచ్చే పథకం ఉంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఈ వైసీపీ చేస్తుంది. ఎన్నికల ముందు ధవళేశ్వరం నుంచి
భారీ పైప్ లైన్ ఏర్పాటు చేసి సామర్లకోట, పెద్దపురం పట్టణాలకి నేరుగా తాగునీరు అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామా? ఇలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తామా? అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామా? వైసీపీని గెలిపిస్తామా? సామర్లకోట అనగానే మనకి చెరుకు పంట గుర్తొస్తాయి. సామర్లకోటలో 125 ఏళ్ల క్రితం స్థాపించిన డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ, కేవలం ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్న డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల 3 సంవత్సరాల క్రితం పూర్తిగా మూతపడింది. గత 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 90,000 ఎకరాల్లో చెరుకు సాగు తగ్గిపోయింది. అధికారంలోకి వచ్చాక ఇంకో 4 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. చెరుకు పంట సరఫరా చేసిన రైతులకి 15 రోజులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే రైతుకి 15 రోజుల డబ్బులు ఇవ్వాల్సి ఉన్న 6 నుంచి 8 నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఒకవైపు కేంద్రం చెరుకు రైతులను ప్రోత్సహించడానికి ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతులకి ముప్పుగా తయారైనాయి. ఈ మధ్య కేంద్రం చెరుకు మద్దతు ధర టన్నుకి 100 రూపాయలు పెంచినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉండలేకపోయింది. సామర్లకోట కర్రపెండలం ఎక్కువగా పండే ప్రాంతం, ఫ్యాక్టరీలకి చాలా ప్రసిద్ధి. తమిళనాడు తర్వాత మన సామర్లకోటలోనే అత్యధికంగా సగ్గుబియ్యం ప్రొడక్షన్ జరిగేది. విద్యుత్ ధరలు తగ్గించమని అనేక సార్లు మన రైతాంగం చెప్పినప్పటికీ, ఫ్యాక్టరీలు చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిశ్రమలన్నిటికీ కరెంటు కోతతో, కరెంటు ఛార్జీలతోటి సఫర్ అవుతున్న ప్రతి పరిశ్రమలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. పెద్దాపురం పరిశ్రమల కాలుష్యం వల్ల మంచి హాస్పిటల్ అవసరం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మనకి పెద్దాపురంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 100 పడకల ఆసుపత్రిగా చేస్తాం అన్నట్టు మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజున కట్టమూరు, కాండ్రకోట, జే తిమ్మాపురం, తూర్పు పాకాల ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఉండే వంతెన 2020లో కూలిపోతే ఈ రోజు దాకా దాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మన కూటమి ప్రభుత్వం రాగానే చినరాజప్ప గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అలాగే నిన్న పిఠాపురంలో నేను పోటీ చేస్తున్న పిఠాపురంలో మాట ఇచ్చాను. ఏలేరు ఆధునీకరణకి హామీ ఇచ్చాం. దానివల్ల 5 నియోజకవర్గాలకు కూడా ఉపయోగం ఉన్నాయి. అలాగే మన నియోజకవర్గం కూడా ఉపయోగం ఉంది. అలాగే దాన్ని పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. పామాయిల్ రైతులకి, ముఖ్యంగా రైతాంగానికి మేము అండగా ఉంటాం. పామాయిల్ రైతులకి, దుంప రైతులకి గిట్టుబాటు ధరలకి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీకు అండగా ఉంటాం. అలాగే నీటి తీరువ సంఘాలని ఈ వైసీపీ ప్రభుత్వం నిన్న కంప్లీట్గా పక్కన పెట్టిందని నిన్న రాజోల్లో వివరించాను. దాన్ని పునరుద్ధరణ చేస్తాం. అలాగే మెట్ట గ్రామాలైన అనూరి, కొండపల్లివాలు, తిమ్మాపురం గ్రామాలకు సూరంపాలెం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి పుష్కర కాల ద్వారా నీరందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న ఉద్యానవన పంటలన్నిటికీ సహకారం అందిస్తాం. ఆల్రెడీ పరిశ్రమలు జోన్గా చాలా పరిశ్రమలు 6 యూనిట్స్గా మారిపోయిన కారణంగా కొత్త ప్రోత్సాహంతో, కొత్త ప్రోత్సాహకులతోటి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 2 నియోజకవర్గాలు ఇబ్బంది ఉన్నాయి. ఏడీబీ రోడ్డుని రాగానే 6 నెలల్లో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాజమండ్రి వైపు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో ఏడీబీ రోడ్డు ఒకటి. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకే వెన్నుపూస కదిలిపోయేది. నాకు పెద్దలు నిజంగా గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ వెళ్ళినా ఎంత నలుగుతున్నారో నాకు అర్థమైంది. ఆ రోడ్డు పూర్తిగా చిత్రమైపోయిన రోడ్డుని అభివృద్ధి చేస్తాం అని చెప్పి చాలా తక్కువ కాలంలో దాన్ని అభివృద్ధి చేస్తాం. అలాగే కెనాల్ రోడ్డు సమస్య ఉంది. రాజమండ్రి నుంచి కాకినాడకు వచ్చే మార్గాల్లో కెనాల్ రోడ్డు ఒకటి. ఈ రోడ్డు 15 ఏళ్ళుగా దెబ్బతినే ఉంది. 60 కిలోమీటర్ల రోడ్డు ఇది. 5 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య. ఈ రోడ్డు విస్తరణ, అభివృద్ధి కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను మీకు వైసీపీ నాయకుల దోపిడీని మీకు వినిపిస్తా. ఆరోగ్యశ్రీ ఉంది, హాస్పిటల్స్ అన్నీ 1200 కోట్లు బకాయిలు ఉన్నాయి. 1200 కోట్లు బకాయి ఉంది ఆరోగ్యశ్రీకి హాస్పిటల్స్ పే చేయాల్సిన డబ్బు 1200 కోట్లు. దాన్ని చూస్తే దాన్ని వెరిఫై చేసి అప్రూవ్ చేసే టీం లేదు. సర్జికల్ ఆంకాలజీ, ఏదైనా క్యాన్సర్ వచ్చి దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయాలి అంటే ఈరోజు అలాంటి కేసులు 6000 పెండింగ్ ఉన్నాయి. ఇలాంటివన్నీ దాదాపు 60,000 కేస్ షీట్లు పెండింగ్గా ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి. మరి అలాంటి ఉండి 2019 నుంచి 2021 వరకు 17,16,000 అప్లికేషన్లు వచ్చాయి. 9,24,000 క్లెయిమ్స్
బిల్స్ పే చేయలేదు. ఆరోగ్యశ్రీ బిల్స్ లేట్ అవుతున్నాయి. హాస్పిటల్